డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిచారు కదా, ఎలా చేస్తున్నారు అభివృద్ధి పరంగా? అభివృద్ధి అయితే ఇప్పుడు సంవత్సరం లోపు అవుతుంది. స్పీడ్ అందుకుందండి. ఇప్పుడు లేకుండా మాదిరి వెళ్ళినా స్పీడ్ అందుకుంది. రోడ్లు అవి కూడా చక్కగా చేస్తున్నారు. ఏదన్నా సడన్ గా ఏదన్నా జరిగినా సరే వెంటనే స్పందిస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ రాకపోతాము అనేది సెలబ్రిటీ కనుక అయినా రాకపోవచ్చము పాపం. అక్కడ కానీ ఫోన్ వెళ్తే మాత్రం ఓ దెబ్బ వేస్తున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఏదైనా తప్పు అని జరిగిందని అక్కడికి వెళ్తే ఊరుకోవట్లేదా? అక్కడ అది అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ విషయం అయితే మాత్రం పాపం చేస్తుందండి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఏంటండి? అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు బాగా చేశారండి. ప్రస్తుతానికి వెళ్తుంది. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇప్పుడు వంద పడకలు కదండి హాస్పిటల్ అండి. హాస్పిటల్ మరి ఇలాంటివి ఇప్పుడు కొడుతున్నారంటే సంతోషమే కదండి. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి చేస్తారు. ఆయన మేము రీసెంట్ గా కూడా విన్నామండి, ఉప్పాడ రైల్వే గేట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో శాంక్షన్ అయిందని అన్నాం, అది నిజమేనంటారా? నిజమండి. అది అంటే గతంలో ఉన్నా సరే కానీ ఈయన మళ్ళీ పెంచారు. మరి అదే 59 ఎంతో సంథింగ్ ఉంది, దగ్గర ఒక 60 కోట్లు. అది స్పీడ్ గా జరుగుతుందండి. అది జరిగిపోయింది అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే మరి ఇప్పుడు కొత్త పిల్లండి అక్కడ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. వెనక ముందు రావడానికి ఇబ్బంది. ఓవరాల్ గా 10 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది? మీరు ఓటేసినందుకు న్యాయం అనిపించిందా? న్యాయం అండి. బ్రహ్మాండంగా ఆయన అనుభవం, ఆయన పేరు చెప్పబోదు ఎవరికైనా స్పందిస్తున్నారండి. ఎక్కడైనా కబ్జా జరిగిందంటే అది దానికోసం అయినా చెప్పారంటే తక్కువ పడించుకుంటాడు. గతంతో ఉన్న నాయకులతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగుందండి. బాగుందన్న. మరి గతంలో ఎంతో మంది చేశారు పిఠాపురానికి, ఒకసారి చేశారు ఎవరు చేసినా కానీ. గతంలో ఎంతో మంది స్థానికులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ఒకసారి ఎమ్మెల్యే చేశారు. వాళ్ళ పనితీరుతో పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా పిఠాపురం అనేది కాకినాడతో సమానంగా డెవలప్ చేస్తామన్నారు, మరి ఖచ్చితంగా చేసి చూపెడుతున్నారా? పని చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చూస్తుంటే ఆ రకంగానే అనిపిస్తుంది. ఫైనల్గా ఒక మాట అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన డేరింగ్ అయిన మనిషి అండి. ఆయన దేనికి వందండి, చాలా స్పీడ్గా ఉంటారు. అంటే నేను నలుగురు ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ అంటే మేము సరదాగా అనుకుంటాం కానీ ఈ సినిమాలు ఎప్పుడు వదలం కానీ అది మంచి డేరింగ్ ఉంది. ఆయన ఫ్యూచర్లోనే ఓ రకమైన విధానం ఉంటుందండి ఆయన దగ్గర. అది మాత్రం నేను నమ్ముతానండి. అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. మంచి డేరింగ్, ఎవరికో లొంగడం, పట్టుపట్లు ఆడించేస్తానండి. అవినీతి చేస్తే ఊరుకోడంటారా? అంతే. అది అలాగనే ఆయన రూపదండి, అది లేదు అంతే. అది మాత్రం ఉంది.